నమస్కారం. ఈరోజు శాసనసభలో సభాపతి స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మీరు మాట్లాడిన మాటలు చాలా అవమానకరంగా ఉంది. ఈరోజు మీరు కూడా ఒక శాసనసభ్యుడే అన్న విషయం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారు, మీకు ఒకటే అడుగుతున్నాం. మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మీకుంది. మేము అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజున గవర్నర్ గారి ప్రసంగంలో వచ్చినటువంటి విషయం మీకు తెలుసు కదా, మీరు ప్రత్యక్షంగా చూశారు కదా. ఆ రోజు 170 యాక్ట్ని పటిష్టంగా అమలు చేయాలి, జీవో నెంబర్ 3 మీరిచ్చిన మాటే. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట ఎన్నికల ముందు అరకువేలు వేదికగా ఇక్కడ సభ నిర్వహించారు. ఆ సభకి వేలాది మంది వచ్చారు. ఆ సభా సాక్షిగా టీడీపీ, జనసేన, బీజేపీ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని చెప్పినట్టు మాట అబద్ధమా? అయ్యన్న పాత్రుడు గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము ప్లకార్డులు ప్రదర్శించిన మాట అవాస్తవమా? అయ్యన్న పాత్రుడు గారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, మొదటి రోజు మేము అటెండ్ అయ్యాము అని చెప్పడానికి ఇది మీకు చెప్తున్నాం. ఇది రెండోది. ఇక రెండోది, ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ పాటించట్లేదు, కనీస గౌరవం ఇవ్వట్లేదనే ఉద్దేశంతో మీకు ఎమ్మెల్యేలు కలిసి మీకు వినతి పత్రం ఇచ్చాం. అయ్యన్న పాత్రుడు గారు, ఆ రోజు మేము సంతకం పెట్టాం. అంటే 2 సార్లు సంతకం పెట్టాం. దొంగచాటున సంతకాలు పెట్టాల్సినటువంటి అవసరం శాసనసభ్యులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా అవసరం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మీకు ఒకటే చెప్తున్నాం అయ్యన్న పాత్రుడు గారు, మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు గాని, ఈ అబద్ధపు వంటి ఈ మాటలు, మోసపూరితమైనటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలు రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మోసం చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఈ పాటికే ఈ 10 నెలల కాలంలోనే మొత్తం అందరికి అర్థమైంది. అయ్యన్న పాత్రుడు గారు, మీరు చేస్తున్నటువంటి మోసాలు ఏ రకంగా ఉందో మీకు 3 మాటల్లో చెప్తాను. మీరు గతంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో అన్నిటిని కూడా కొల్లగొట్టేశారు. ఈరోజు మీ చూపు మీ నాయకుడి చూపు ఏ గిరిజన ప్రాంతం వైపు పడిందనే చెప్తా. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ని కొల్లగొట్టాలనే ఉద్దేశంతోనే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి చట్టాల్లో 170 యాక్ట్ ఒకటి. ఆ చట్టాన్ని నీరుగార్చి, అంటే నిర్వీర్యం చేసి, సవరణలు చేస్తే, అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను గాని, ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ ని గాని కొల్లగొట్టడానికి అవకాశం ఉందని చెప్పేసనే కదా మీ కుటిల ప్రయత్నాలు. రైట్ అన్నారు. మీరన్న మాటకి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ విల్లమ్ములు ఎక్కుపెట్టి సిద్ధపడ్డారు. మీరు గుర్తుపెట్టుకోండి అయ్యన్న పాత్రుడు గారు. దాన్ని ఉద్దేశించి గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామంలో, కుగ్రామాలతో సైతం అట్టుడికి పోయి మీ మీద యుద్ధానికి సిద్ధపడ్డారు. దానికి భయపడి మీరు ఆ రోజు గిరిజన ప్రాంతంలో 2 రోజుల పాటు చేస్తున్నటువంటి బంద్కి భయపడి మీరు ఆ రోజు 1/70 యాక్ట్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మీరు మాటిచ్చారు. మీ నాయకుడు మాటిచ్చారు, ట్విట్టర్ వేదికగా మాటిచ్చారు. మర్చిపోయారా అయ్యన్న పాత్రుడు గారు? కానీ మీరేం చేస్తున్నారు?
మొన్నటికి మొన్న గిరిజన శాసన సభ్యురాలైనటువంటి మిరియాల శిరీష గారి ద్వారా మీరు ఒక స్క్రిప్ట్ చదివించారు. ఏం చదివించారు? గిరిజన ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నటువంటి గిరిజనేతరులకు కూడా శాశ్వత ఇల్లు పట్టాలు ఇప్పించాలి అని చెప్పి మీరు చదివించారు. అంటే ఏదో రకంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి చట్టాలు, హక్కులు ఏదైతే ఉందో వాటిని తూట్లు పొడవాలి. తద్వారా మీరు ఏదో రకంగా మీ బినామీల ద్వారా కావచ్చు చొరబడి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకుపోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా అని ఈరోజు అడుగుతున్నా నేను. పైగా ప్రశ్నించినందుకు ప్రధానంగా అరకు పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ పోరాటంలో భాగస్వాములైనందుకు మీరు ప్రధానంగా మమ్మల్ని ఈరోజు అసెంబ్లీ వేదికగా ఈరోజు అవమానపరిచే విధంగా మీరు ఈరోజు వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న పాత్రుడు గారు, మీరు ఒక వీధి రవిడి, మిమ్మల్ని తీసుకెళ్లిపోయి ఒక సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. కానీ మీరు అనర్హుడుగా సభాపతి స్థానానికి, ఒక స్పీకర్ స్థానానికి మీరు అనర్హుడు అని కూడా చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు, ఒకటే మీకు తెలియజేస్తున్నాం, మాకున్నటువంటి హక్కుల గురించి పోరాటం చేయడం, మా గిరిజన ప్రాంత ప్రజల వైపు ఉండడం మా హక్కు. మేము పోరాటం చేస్తాం. మా హక్కులు సాధించడం కోసం ఎంతవరకైనా సరే వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.